నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో కోల్కతా వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తైంది. దీంతో ఓటమెరగని జట్టుగా సెమీఫైనల్ చేరిన సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ తర్వాత తమ ఓటమిపై మార్క్రమ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందన్నాడు. 190 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లు అసాధారణ ప్రదర్శన కూడా తమ విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను ఏకపక్షంగా ముగించారని తెలిపాడు. మ్యాచ్ ఆరంభంలో పిచ్ కండిషన్స్కు తగ్గట్లు న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా వారి బౌలింగ్ విభాగానిదే. ఆరంభంలో పిచ్ కూడా బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉంది. కొన్ని బంతులు ఆగుతూ వస్తే మరికొన్ని బంతులు తక్కువ ఎత్తులో వచ్చాయి. దీంతో పరుగులు చేయడం కష్టమైంది. ఆ ఒత్తిడిలో మేం వరుసగా వికెట్లు కోల్పోయామని చెప్పుకొచ్చాడు. ఇక ప్రత్యర్థి జట్టులో ఎవరో ఒకరు ఫిన్ అలెన్ తరహా ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఫీల్డింగ్ టీమ్గా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో మేము 170 పరుగులు చేయడం గొప్ప ప్రయత్నమే. న్యూజిలాండ్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని అందుకుందన్నాడు. మ్యాచ్ను ఇంత త్వరగా ముగించినందుకు ఫిన్ అలెన్, టీమ్ సైఫర్ట్ ఇన్నింగ్స్లకు భారీ క్రెడిట్ ఇవ్వాలని, పిచ్ బాగుంటుందని, బ్యాటింగ్కు అనుకూలిస్తుందని ఊహించి తప్పు చేశామన్నాడు. కష్టపడి 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్లో నిలిచే వాళ్ళమేమోనని అన్నాడు. ఈ ఫలితం తీవ్ర నిరాశకు గురి చేసిందని, కానీ ఈ టోర్నీలో మా టీం ప్రదర్శన పట్ల గర్వంగా ఉందన్నాడు. మా కుర్రాలు అద్భుతంగా ఆడారు. ఈ ఓటమి మాకు చెంపదెబ్బ అని ఒప్పుకున్నాడు. ముందుగా ఈ ఓటమి బాధ నుంచి తేరుకున్నాక జట్టుగా కూర్చొని ఈ ఫలితంపై చర్చించుకుంటామని అన్నాడు. మా తప్పిదాలను సవరించుకొని తిరిగి పుంజుకొని మళ్ళీ బలంగా వస్తామని మార్క్రమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్ చివరిలో 30 బాల్స్లో 2 4లు 5 6లతో 55 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, కోల్ మెక్కాంచి 2, రాచిన్ రవీంద్ర 2 వేసి వికెట్లు తీయగా లాకీ ఫెర్గుసన్, జామ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి గెలుపొందింది. ఫిన్ అలెన్ 33 బాల్స్లో 10 4లు 8 6లతో సరిగ్గా 100 చేసి నాటౌట్గా నిలిచాడు. టిమ్ సైఫర్ట్ 33 బాల్స్లో 7 4లు 2 6లతో హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా ఒక్కడే ఒక వికెట్ తీశాడు.